హాయ్ హలో నమస్తే. ఈరోజు మునగాకు పచ్చడి చేసాం, మొరింగా పచ్చడి. ఇది మంచి హెల్తీ కదా ఈ లీవ్స్. సో పచ్చడి చేస్తున్నా. దానికోసం ఇట్లా ఆకులన్నీ తీసేసుకొని ఇంకా మగ్గించిన అనమాట ఆయిల్ వేసి. యాక్చువల్లీ ఎక్కువసేపు మగ్గించుకోవాలి, అప్పుడే పసరు ఆకులకున్న టేస్ట్ అంటే చేదు పోతుంది. బట్ నేను ఎక్కువసేపు మగ్గిస్తే అందులో న్యూట్రియన్స్ ఏముంటాయి, ఇంకా దాని విలువ ఏముంటుంది అని చెప్పేసి నేను ఎక్కువసేపు మగ్గియలేదు. బట్ కొంచెం అయితే చేదు వస్తుంది. అట్లా తినలేమంటే ఒక టమాటో కూడా యాడ్ చేసుకోండి అందులోనే. అట్లా మగ్గించి పక్కన పెట్టుకొని తర్వాత మళ్ళీ పోపు పెట్టుకోవాలి. దానిలో ఇట్లా దినుసులు వేసుకోవాలన్నమాట, మసాలా దినుసులు, ధనియాలు, జీలకర్ర, పప్పులు, కొన్ని మిరియాలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి అన్నీ తాలింపు పెట్టుకొని దీనిలోనే కొంచెం నువ్వులు, కొంచెం పల్లీలు కూడా యాడ్ చేయొచ్చు. సో ఇవన్నీ పోపు పెట్టుకొని అన్నీ కలిపేసి తర్వాత గ్రైండ్ చేసుకోవడమే. కావాలంటే లాస్ట్కి మళ్ళీ మొత్తం అన్నీ గ్రైండ్ చేసుకున్నాక తాలింపు కూడా పెట్టుకోవచ్చు. లేదంటే నేను మామూలుగానే వదిలేసిన. కానీ చాలా అంటే చాలా 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 హెల్తీ థింగ్ ఇది. ఇది మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, మునగాకు పచ్చడి. అసలు ఇట్లా ఆర్గానిక్, హోల్ ఫుడ్స్ అండ్ హెల్తీ థింగ్స్కి షిఫ్ట్ అవ్వడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఈ మధ్య అందరూ ఆర్గానిక్ ఫుడే తింటున్నారు. అసలు ఎట్లాంటి డిసీజెస్ వస్తున్నాయంటే చెప్పలేకుండా వస్తున్నాయి డిసీజెస్. మనం తినే ఫుడ్ ఏదైనా మిల్క్ కానీ లేకపోతే చికెన్ కానీ చాలా పిల్లలకి కూడా, అమ్మాయిలు ఉంటే ప్యూబర్టీ తొందర రావడము, ఇట్లా మిల్క్ చికెన్ ఇస్తే సో చాలా తగ్గిస్తున్నారు. సో కొంచెం హెల్తీ ఫుడ్కి షిఫ్ట్ అవ్వండి. 30-40 ఏజ్ రాగానే చాలా అటాక్ అవుతున్నాయి, బీపీ, షుగర్. సో నేను ఈరోజు ఇంట్లో చేస్తున్నా ఈ పచ్చడి, సో మీతో షేర్ చేస్తున్నా. ట్రై దిస్ కంపల్సరీ, అస్సలు మిస్ అవ్వకండి. ఆషాఢం కదా, యాక్చువల్గా గోరింటాకులాగా వచ్చింది. అదే ఫీల్ అనుకుంటూ తిన్నాం మేము.